ఒక సంఘటన జరిగిందో లేదో దేశమంతా ఒక్కతాటి మీదకొచ్చి, "సిస్టర్ నువ్వు ఎలోన్ గాదు. నీకు మేమందరం ఉన్నాం. సపోర్ట్‌గా ఉన్నాం. నీకోసం ఫైట్ జేస్తాం" అని మాట్లాడుతున్న ఈ ఇండియన్స్ అందరూ, ఈ సంఘటన జరగకముందు ఏమైపోయిల్లు? చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గదా! నెలలో 10 జరుగుతున్నాయి గదా! అట్‌లీస్ట్. ఏమైపోయిల్లు ఇన్ని సంవత్సరాలు? లేరే. ఎవరు రాలేదే. ఒక సంఘటన జరగంగానే అందరం వచ్చేస్తాం. ఒక 10 రోజులు ఫైట్ జేస్తాం. తర్వాత మళ్ళీ కామన్ అందరం మర్చిపోతాం. అసలు ఒక ఎదవ ఒక అమ్మాయి మీద అలా రేప్ చేసి మర్డర్ చేస్తున్నాడు అంటే వానికంత ధైర్యం ఉంది అంటే వాడు ఏ ధైర్యం చూసుకొని అలా చేసుంటాడు? అంటే మన చట్టం, మన న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల. అంతే కదా! వానికి మనం చాలా ప్రొటెక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అలా చెలరేగిపోతున్నారు. మనం కరెక్ట్‌గా ఉంటే, మన దేశంలో అందరం కరెక్ట్‌గా ఉంటే అలాంటి వాళ్ళు ఒక అమ్మాయి మీద చెయ్యి ఎయ్యాలంటేనే ఆలోచించి, భయపడి ఎళ్ళిపోతారు. కానీ ఒక అబ్బాయి అంతలా డేర్ చేసిండంటే అక్కడ మనం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినాం. ఒక అమ్మాయిని కోల్పోయినాం. ఇంకా కోల్పోతూనే ఉంటాం. మళ్ళీ తెల్లారొచ్చి కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తాం. హాస్పిటల్‌లు బంద్ పెడతాం. స్టేటస్‌లు పెడతాం, స్టోరీలు పెడతాం. మనం మారం. ఇలాంటివి అస్సలు మారవు. ఇంకా జరగకుండా ఆగిపోవాలి అంటే